అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. కొత్తగా పెళ్లైన జంట ఎంజాయ్ చేయడానికి హనీమూన్ కోసం మేఘాల్లో తేలుతూ మరీ మేఘాలయ వెళ్లారు. ఆ జర్నీ ఎప్పటికీ పదిలంగా గుర్తుండిపోవాలని అనుకున్నారు. కానీ ఆ జంట కలలు మేఘాల మాయమైపోయాయి. హనీమూన్కి వెళ్లిన ఆ జంట కనిపించకుండా పోయారు. దారి తప్పారేమోనని వెతుకుతుంటే హత్యకు గురైన భర్త మృతదేహం దొరికింది. నవవధువు జాడలేదు. అంతా అయ్యో పాపం, ఆ నవవధువు పరిస్థితి ఏంటా అని బాధపడ్డారు. అయితే తాజాగా ఈ కేసులో అసలు ట్విస్ట్ బయటపెట్టారు పోలీసులు. హనీమూన్ కోసం వెళ్లిన నవదంపతులు అదృశ్యమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. మే 11న వివాహం, 20న హనీమూన్. షిల్లాంగ్ పర్యటనలో అదృశ్యం. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతూ పోలీసులు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దేశాన్ని కుదిపేసింది ఈశాన్య రాష్ట్రంలోని మదర్ అండ్ మిస్సింగ్ మిస్టరీ. మేఘాలయలో ఇండోర్ జంట అదృశ్యం మిస్టరీ రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. దర్యాప్తు సంస్థలకు చిక్కుముడిలా మారింది. దీంతో మేఘాలయ ప్రభుత్వం కూడా దీనిని సీరియస్గా తీసుకుంది. ఆ రాష్ట్ర సీఎంనే నేరుగా రంగంలోకి దిగారు. దేశాన్ని, రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ కేసును మేఘాలయ పోలీసులు కేవలం 7 రోజుల్లోనే ఛేదించారు. ఇండోరుకు చెందిన రాజా రఘువంశీని అతని భార్యే కిరాయి హంతకులతో హత్య చేయించిందని పోలీసులు తెలిపారు. రాజా రఘువంశీ ఫ్యామిలీ మధ్యప్రదేశ్ ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంది. మే 11న సోనంతో అతని పెళ్లయింది. 20న హనీమూన్ కోసం కొత్త జంట మేఘాలయకు వెళ్లారు. మే 22న ఓ 2-వీలర్ అద్దెకు తీసుకొని మౌలా కియాత్ అనే విలేజ్కి వెళ్లారు. అక్కడ స్కూటీని పార్క్ చేసి లివింగ్ రోడ్ వంతెనని చూడ్డానికి వెళ్లారు. రాత్రి అక్కడ స్టే చేసి తర్వాత రోజు మార్నింగ్ బయటికెళ్లారు. ఆ తర్వాతే వీరిద్దరూ కనిపించకుండా పోయారు. 11 రోజుల తర్వాత సోహరాలోని ఓ వాటర్ ఫాల్ దగ్గర లోతైన లోయలో రఘువంశీ డెడ్ బాడీని గుర్తించారు. దీంతో ఆ జంట మేఘాలయ చేరుకున్నాక ఎక్కడెక్కడ తిరిగారో టైం లైన్తో ఎంక్వైరీ చేశారు పోలీసులు. మే 21 సాయంత్రం 6 గంటలకు రఘువంశీ, సోనం మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని బాలాజీ గెస్ట్ హౌస్కు వెళ్లి అక్కడే స్టే చేశారు. మే 22 ఉదయం రఘువంశీ, సోనం కీటింగ్ రోడ్డులో స్కూటీని అద్దెకి తీసుకుని బాలాజీ గెస్ట్ హౌస్కు తిరిగి వచ్చారు. టిఫిన్ కూడా చేయకుండానే చెక్అవుట్ చేసేశారు. మే 25కు తిరిగి వస్తామని, రూమ్ అవసరమైతే ఫోన్ చేస్తామని మేనేజర్కు చెప్పారు. షిల్లాంగ్ నుంచి స్కూటీపై చిరపుంజీకి 2 లగేజీలతో స్టార్ట్ అయ్యారు. మే 22 సాయంత్రం తూర్పు కాశీ హిల్స్లోని మౌలా కియాట్ విలేజ్కి చేరుకున్నారు. రఘువంశీ, సోనం టూరిస్టుల కోసం కేటాయించిన పార్కింగ్ ప్లేస్లో స్కూటీని పార్క్ చేశారు. నోంగ్రియాట్ గ్రామంలోని షిపారా హోమ్ స్టేకు ట్రెక్కింగ్ చేయడానికి లోకల్ గైడ్ని ఏర్పాటు చేసుకున్నారు. మే 23 ఉదయం రఘువంశీ, సోనాంలు షిపారా హోమ్ స్టే నుంచి చెక్అవుట్ చేసి గైడ్ లేకుండానే మాహ్లా కియాట్కి వెళ్లారు. అదే రోజు మాహ్లా కియాట్ నుంచి స్టార్ట్ అయ్యి మాయమైపోయారు. దీంతో గైడ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు పరిసరాలలో గాలించారు. మే 24 సోహ్రారిం గ్రామం, తూర్పు కాశీ హిల్స్లోని సోహ్రారిమ్లోని గ్రామ పెద్ద తమ గ్రామంలో అనుమానాస్పదంగా ఒక స్కూటీని చూసినట్టు పోలీసులకు కంప్లైంట్ చేశారు. మే 25 సోహ్రారిం గ్రామం పోలీసులు స్కూటీ ఓనర్ని గుర్తించారు. అతను సోహ్రా పోలీస్ స్టేషన్కు వచ్చి మధ్యప్రదేశ్ జంట స్కూటీని రెంట్కు తీసుకున్నట్లు కన్ఫర్మ్ చేశారు. దీంతో పోలీసులు వేట మొదలుపెట్టారు. జూన్ 2న డ్రోన్ వి సావ్డాంగ్ వాటర్ ఫాల్ కింద లోయలో ఒక డెడ్ బాడీని గుర్తించింది. కొంచెం కుళ్ళిపోయిన ఆ డెడ్ బాడీని చూసిన రాజా రఘువంశీ ఫ్యామిలీ మెంబర్స్ అది రాజా డెడ్ బాడీనే అని కన్ఫర్మ్ చేశారు. అయితే ఓ టూరిస్ట్ గైడ్ ఇచ్చిన సమాచారం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ఈ కపుల్ మిస్సింగ్ రోజు వారి వెంట మరో 3 అబ్బాయిలు ఉన్నట్లు టూరిస్ట్ గైడ్ చెప్పాడు. రాజా రఘువంశీ, ఆయన భార్య సోనం మే 23న ఉదయం 10 గంటల టైంలో నాన్గ్రియాట్ నుంచి మావ్లా కియాట్ వైపు మెట్లెక్కుతుండగా ఆ గైడ్ చూశాడు. 4 అబ్బాయిలు ముందు నడుస్తుండగా మహిళ వారిని ఫాలో అవ్వడం చూశాడు. అంతేకాదు ఆ 4 హిందీలో మాట్లాడుకుంటున్నారని గైడ్ చెప్పడంతో ఈ కేసు చిక్కుముడి వీడింది. అతను ఇచ్చిన సమాచారంతో ఒక్కో లీడ్ పట్టుకొని ఎంక్వైరీ చేస్తే చివరికి సోనంను దోషిగా తేల్చారు. మొత్తానికి లోయలో జరిగిన క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపించిన ఈ క్రైమ్ కేసును సాల్వ్ చేసింది పోలీస్ టీం. సోనంపై ఐపీసీ 302, 120B, 201 వంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిందితుల బ్యాంకు లావాదేవీలు, కాల్ రికార్డులు, హోటల్ బుకింగ్స్ ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా అనేక మలుపులు తిరుగుతూ దేశంలోనే సంచలనంగా మారిన ఈ కేసులో వధువు పక్కా పథకం ప్రకారం భర్తను హత్య చేయించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. హనీమూన్ తనకు మరణశాసనంగా మారుతుందని ఆ నవ వరుడు ఊహించలేకపోయాడు.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.